జాన్ అసలు నీకు ఫోన్ కూడా లేదు, ఏమీ లేదు. సో పాటలు మాత్రం బాగా పాడతావని విన్నా నేను. అంటే నీకు పాటలు పాడాలని ఎలా అనిపించింది జాన్? అంటే నాన్న పాడుతుండే అన్నట్టు అప్పుడప్పుడు ఇంట్లో పాడుతుంటే నాన్నని ఇన్స్పైర్ అయ్యి నేను ఇట్లా పాడుతుండే. వందనమే వందనమమ్మ నా చెల్లేల సర్లమ్మ, వందనమే వందనమమ్మ నా చెల్లేల సర్లమ్మ. సో నీకు అనిపిస్తుంది జాన్ ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఉంది, నా దగ్గర మొబైల్ లేదు, ఒకవేళ మొబైల్ ఉంటే నేను మంచి వీడియోస్ అక్కడి వరకు షార్ట్స్ తీసుకొని పెట్టుకుంటే నా వరకు నేను ఎవరికైనా రీచ్ అవుతా అని చెప్పేసి ఎప్పుడన్నా బాధపడుతూ ఉంటావా? బాధపడుతుంటా, నాకు ఆ మొబైల్ లేదని చాలా బాధపడుతుంటా. అంటే నువ్వు పాటలు పాడేటప్పుడు ఎవరైనా వెనక వెటకారాలు చేయడం, అవమానించడం చాలా విన్నాక అట్లా మస్తు బాధపడ్డ రోజు నా ఫ్రెండ్స్ నన్ను చాలా బాధ పెట్టారు. ఇంకేమేం సాంగ్స్ పాడావు జాన్ ఇప్పటి వరకు? నేను అక్క మధుప్రియ కది మందెంట పోతుండు ఎలమందా, వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమందా, చూస్తే చిన్న పోరాగాడు ఎలమందా, వన్నె రూమాలు కట్టిండు ఎలమందా, మందెంట పోతుండే ఎలమందా, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. ఒక మన ఈ గిద్దెరం నర్సన పాట పల్లె యాదికొచ్చెనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చెనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చెనా. నీకు గద్దర్ గారు అంటే బాగా ఇష్టం ఉన్నట్టు? ఇష్టం ఉన్నది గద్దరు, అట్లా ఎగిరాలి. మన మధ్యలో లేరు కదా, ఆయనను గుర్తు చేసుకుంటే ఏమైనా పాట పాడగలుగుతావా? అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, లేగాలో లేగాలేగలో లేగాలో లేగాలేగలో. నమస్తే, నేను మీ యాంకర్ లవణ్య, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు జాన్ ఉన్నాడు. ఎందుకంటే అబ్బాయిని చూస్తే చాలా చిన్నగా ఉన్నాడు, గొంతు మాత్రం చాలా పెద్దగా ఉంది. అసలు ఏంటి తన గురించి ఏంటి తెలియడం కోసమే ఈరోజు మేము మా కేఆర్ టీవీకి పిలవడం జరిగింది. జాన్ హాయ్. హాయ్, ఎలా ఉన్నావు జాన్? బాగున్నాక. ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయినాక. సో ఏం తీసుకుంటున్నావు డిగ్రీలో? బీకామ్ తీసుకుందాం అనుకుంటున్నా. బీకామ్ తీసుకుని ఇంటర్లో ఏం చేసావు? సిఈసి అక్క. సిఈసా. సో అసలు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, మీ ఫ్యామిలీ ఏం చేస్తుంది? మాది గంధమల గ్రామం, తుర్కపల్లి మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. నేను గంధమల విలేజ్లో పుట్టినాక. మా నాన్న ఫార్మర్, అమ్మ కూలి పని చేస్తుంటుంది. జాన్ అసలు నీకు ఫోన్ కూడా లేదు, ఏమీ లేదు. సో పాటలు మాత్రం బాగా పాడతావని విన్నా నేను. అంటే నీకు పాటలు పాడాలని ఎలా అనిపించింది జాన్? అంటే నాన్న పాడుతుండే అన్నట్టు అప్పుడప్పుడు ఇంట్లో పాడుతుంటే నాన్నని ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా పాడుతుండే అన్నట్టు. ఓకే. సో ఫస్ట్ మీ నాన్నగారు పాడినటువంటి పాట నీకు ఏది బాగా నచ్చుతుంది? నాన్నగారి పాట మన ఇది వందనమే వందనమమ్మ నా చెల్లేల సర్లమ్మ, వందనమే వందనమమ్మ నా చెల్లేల సర్లమ్మ, చెంటి చుక్కల చేతి బుగ్గల కనంగారి పాలన, వందనమే వందనమమ్మ నా చెల్లేల సర్లమ్మ. ఈ ట్యూన్ ఒక్కటి గుర్తుంది అక్క. ఓకే. అంటే మీ డాడీ పాడుతూ ఉంటే విని నువ్వు నేర్చుకున్నావా, లేకపోతే డాడీ పాడుతుంటే విని నేర్చుకున్నా, ఇక నా సొంతంగా నేను టీచర్లు వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నా. స్కూల్లో పాడుతూ ఉండేదా? కాలేజ్లో? స్కూల్లో కాలేజ్లో పాడుతుండే అక్క. ఏమని చెప్పేవారు మీ ఫ్రెండ్స్ అయినా? బాగుంది, బాగా పాడుతున్నారు అని చెప్పి ఇంకా పైకి. అంటే ఏమైనా నువ్వు స్కూల్లో పాడినప్పుడు నీకు ఏమైనా అవకాశాలు వచ్చాయి? స్కూల్లో కాలేజ్లో పాడినప్పుడు మీకు జరుగుతూ ఉంటాయి కాలేజ్లో ఫేవర్ పార్టీ అని చెప్పేసి, గెట్ టుగెదర్లు అని చెప్పేసి చేసుకుంటూ ఉంటారు కదా, సో అప్పుడు ఏమైనా పాడుతూ ఉంటావా? పాడుతుండేది కానీ అవకాశాలు అయితే ఇంతవరకు రాలే. ఇంతవరకు ఎవరు ఇవ్వలే? ఇంతవరకు ఎవరు ఇవ్వలే. అంటే నార్మల్గా జనరల్గా కొన్ని మీరు మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు బయట స్టేజ్ షోస్ జరుగుతూ ఉంటాయి, అక్కడ ఏమైనా పాడావా? అవి చూసి ఏమైనా అవకాశాలు వచ్చాయా? రాలేక ఇంతవరకు బయట ఇప్పుడు వాళ్ళ స్కూల్లో కాలేజ్లో అంతే. అసలు నీకు ఇన్స్టా ఉందా? లేదు. ఒకప్పుడు వాడేటువంటి ఎవ్వి ఏది లేదు. సో యూట్యూబ్ చూస్తూ ఉంటావా? డాడీ సెల్లో చూస్తూ ఉంటావా? అంతే. సో మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు? జాన్ బాగా పాడతావురా, సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తుంటారు. అంటే నువ్వేమైనా సేకరించినటువంటి పాటలే పాడతావా, లేకపోతే నీ ఓన్గా ఏమైనా రాసుకొని ఇప్పుడు? నా ఓన్గా అయితే ఇప్పటివరకు ఇంకా ట్రై చేస్తున్నాక, ఇంకా రాయలేదు ఇంతవరకు. అంటే అందరు ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యే పాడుతున్నా అందరినీ. నీకు బాగా నచ్చినటువంటి అంటే వీళ్ళ పాట పాడితే బాగుంటుంది అని చెప్పేసి ఎవరి పాటలు బాగా ఇష్టంగా వింటావు, ఇష్టంగా పాడతావు? ఏపూరి సోమన్న, సుక్కరాం నర్సన్న. ఓ, అన్ని ఉద్యమకారులే. గిద్దేరాం నర్సన్న. సూపర్. గద్దర్. ఎందుకు అంటే అట్లాంటిదే ఎందుకు ఎంచుకున్నావు? సినిమా పాటలు కూడా ఉంటాయి. నాన్న అంటే అప్పట్లో అవే వాడతారు, నాకు ఇట్లా అదే ఇన్స్పైర్ అయ్యి అదే పాటలు పాడుతుంటా అన్నట్టు. ఏమేమి పాడావు ఇప్పటివరకు? పాడ ఒక 3-4 సాంగ్స్ మంచి పాటలు. ఫస్ట్ నేను స్కూల్ లైఫ్లో వాడుకున్నది, నేను చిన్న 5th క్లాస్లో ఉన్నప్పుడు వాడిన ఒక కృష్ణ టీచర్ అనట నన్ను బయటికి దోసి మైక్ కడిగి వెళ్ళిపోయి ఈ పాట వాడరా నీకు బాగుంటుంది, 5th క్లాసు చదువుతున్నప్పుడు.
చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి తొలి కోడి కూయంగా తెల్లవారంగా పాలు కడువల్లో నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చాని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె సంక్రాంతి సంబారాలు సూరమ్మో అంబారా నీ దాకే చూడమ్మా అంబారా నీ దాకే చూరమ్మా చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి ఇట్లాంటి పాటలు పాడుతుంది. అసలు జాన్ నీది ఎంత బేస్ వాయిస్ అసలు. మరి ఎందుకు ఇంకా ట్రై చేయడం లేదు? ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? ఇంటికాడ కొన్ని సిచ్యువేషన్ల వల్ల ఇంకా ఎప్పటికీ ఎవరైనా సపోర్ట్ చేస్తే పాడతావా? ఎవరైనా నీ వాయిస్ బాగుంది, సో రికార్డింగ్ సాంగ్స్ ఉన్నాయి, వచ్చి పాడండి, ఆల్బమ్స్ చేయండి అని అంటే పాడతావా? పాడతానక్క. ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు. సో కంపల్సరీగా ఈ ఇంటర్వ్యూ చేసి నీకు మంచి అవకాశాలు రావాలనుకుంటున్నా. సో అంటే మీ డాడీ మమ్మీ నీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? నాన్న సపోర్ట్ చేస్తారు కానీ చదువుకుంటూ చేయరా అనేది చేస్తారు. నాన్న సపోర్ట్ చేస్తాడు, అమ్మ సపోర్ట్ చేస్తారు. ఏ కాలేజ్లో చేసావు నువ్వు? నేను జయదేపూర్ గౌట్ కాలేజ్లో చేసేసిన. గౌట్ కాలేజ్లోనే. సో ఇంకేమన్నా అంటే నీకేమన్నా స్పోర్ట్స్ పరంగా ఇంట్రెస్టా లేకపోతే ఓన్లీ పాటలు పాడడమే ఇంట్రెస్ట్? పాటలు అంత యాక్టింగ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అని ఇప్పుడు ట్రై చేయాలి. చేసావు యాక్టింగ్ ఎప్పుడన్నా? నవరసాలు తెలుసా నీకు? తెలియదు. యాక్టింగ్ అంటే నవరసాలు రావాలో తెలుసుకోవాలి కదా, మరి తెలుసుకో నెక్స్ట్ టైము. సో ఏదైనా కామెడీ ఏమైనా చేస్తూ ఉంటావా? చేస్తుంటా. ఏం చేసావు ఇప్పటివరకు? మన ఒకసారి కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ముసలాయన ఏం చేస్తుండ అంటే ఇంటికాడ ఒక అవ్వతను కూర్చొని ఒక ముచ్చట చెప్తుండు. ఇట్లనే ఒక ముచ్చట చెప్తుంటే ఏమైందంటే వాళ్ళ బిడ్డ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి అన్నట్టు. ఓకే. సంబంధాలు వస్తుంటే ఏమైందంటే వాళ్ళ బిడ్డ పెళ్లికి సంబంధాలు వస్తుంటే అట్లనే ఇక మగ పిల్లలు వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఏమంటారు వాళ్ళంటే మా పిల్లగానికి ఏం పెడతారయ్యా అని వాళ్ళు అడిగారు. అంటే ఇట్లా పెడతాం మేము, ఏం పెడతాం అంటే కట్న కానుకలు ఏం పెడతారా అంటే ఒక ఇనుపది బ్రేస్లైట్ పెడతాము, ఇనుపది బ్రేస్లైట్ పెడతాము, ఒకటి ఏలుకు స్టీల్ ఉంగరం పెడతామమ్మ, చాలా బాగుంటుంది మా ఉంగరము. ఆడపిల్లకి ఏం పెడతామా అంటే మేమా ఇనుప కాళ్ళకాడాలు పెడతాము, ఇనుప పటగోసులు పెడతాము, కమ్మలు స్టీల్ పెడతామమ్మ, చెక్కున మెరుస్తాయి, చాలా బాగుంటాయి అని అట్లా చెప్పారు. అదొక జోక్. అట్లా జోక్ చేసి వినిపించా. బాగుంది రియల్గానే. వాచ్ పెట్టలేదా? వాచ్ అది మన ఇత్తడిది వాచ్. ఓకే. అంటే ఎక్కడ చూసావు జోక్స్? వింటావా లేకపోతే ఎవరైనా మాట్లాడుకుంటే పల్లెటూరులో ఇవి తీసుకొని చేస్తూ ఉంటావా? పల్లెటూరులో తీసుకొని మొబైల్ నాన్న ఫోన్ తీసుకొని అప్పుడప్పుడు చూసి వింటుండు చెప్తుంటా. సో నీకు అనిపిస్తుంది జాన్ ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఉంది, నా దగ్గర మొబైల్ లేదు, ఒకవేళ మొబైల్ ఉంటే నేను మంచి వీడియోస్ అక్కడి వరకు షార్ట్స్ తీసుకొని పెట్టుకుంటే నా వరకు నేను ఎవరికైనా రీచ్ అవుతా అని చెప్పేసి ఎప్పుడన్నా బాధపడుతూ ఉంటావా? బాధపడుతుంటా. నాకు ఆ మొబైల్ లేదని చాలా బాధపడుతుంటా. అడిగావా మీ డాడీని మరి? ఇక నాన్నని అడుగుతుంటే ఇంటికాడ పరిస్థితుల వల్ల ఆగిపోతున్నా. అట్లా ఇక ఇప్పటివరకు అయితే నాన్నని అడిగినా కానీ ఇక పరిస్థితిలో నేనే ఆగుతున్నా. అట్లా అక్క. ఏదైనా జాబ్ చేస్తూ ఉంటావా మరి? పార్ట్ టైం ఏదైనా వెళ్తూ ఉంటావా లేకపోతే పొలం పనులు? పొలం పనులు అక్క. ఇంటికాడ బర్రెల కడిగుడు, చేయిన్ చుట్టు తిరుగుడు చేస్తావా? అయితే ఎవరికైనా అంటే ఇట్లా కౌలు ఉండడము లేకపోతే కొంతమంది అంటే ఐ మీన్ క్యాస్ట్ ప్రకారంగా తీసుకుంటే కొంతమంది గొర్రెలు కాస్తూ ఉంటారు, కొంతమంది. నేను డప్పు కొట్టు వెళ్తుంటాక డప్పు కొట్టుడు. ఓ నీకు అది కూడా వచ్చా? మనకు డప్పు వాయిద్యం అంటే జర బాగా ఇష్టం. డప్పు కొట్టుడు, ఇక ఇంటికాడ ఉండు, బర్రెలు చూసుకుండు. కళలు ఉన్నాయి నీ దాంట్లో జాన్ అసలు. అట్లా. సో జాన్ అని పేరు పెట్టుకున్నారు మీరు క్రిస్టియన్సా? కాదక్క, మన హిందూసే అని జాన్ అని అట్లా పేరు పెట్టారు. బాగుందని నాకు ఇట్లా మంచిగా. ఓకే. జాన్ అని పిలుస్తారు అందరు. నేను నీ పేరు మీద ఎప్పుడన్నా పాటలు పాడుకున్నావా? నేను ఎప్పుడు అట్లా అనుకోలేక ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఎలాంటి పాటలు రాయాలనుకుంటున్నావు? ఒకవేళ నువ్వు రాస్తే ఫ్యూచర్లో జనాలకి నువ్వు ఎలాంటి పాటలు అందించాలనుకుంటున్నావు? ఒక పల్లె పాటలు, ఒక లవ్ స్టోరీ సాంగ్స్ అనేది రాయాలని అనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది. పెన్ను పెట్టి ఇట్లా రాస్తున్నా. అందుకే పెన్ పెట్టుకొని వచ్చావా? పెన్ అనేది ఎప్పుడు ఉంటుంది అక్క మనకు. పెన్ అంటే ఒక గౌరవం. అయితే నేను ఒకసారి మా దోస్తనాలు అక్క పెళ్ళికి పోయినా, మన అదేందో పేపర్ మీద సంతకం చేయనికో ఏదో అనుకో, నేను పెళ్ళిలో లాస్ట్ సీట్లో కూర్చున్నా. ఆయన ఆడికెళ్ళి పైనకి వెళ్ళి అలా ప్రొజెక్టర్లో అలా చూసి వచ్చి ఆ పిల్లని తన పెన్నుని తీసుకురాపోరాని ఒక ఆయన తెలిసి ఆ పెన్ను తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అట్లాంటప్పటి నుంచి అరే పెన్ను అంటే ఇంత గౌరవం ఉంటుందా అనేది, ఒక పెన్ను అనేది ఖచ్చితంగా పెట్టుకుంటా. సూపర్. ఇంకేమేమి సాంగ్స్ పాడావు జాన్ ఇప్పటి వరకు?
నేను అక్క మధుప్రియ కది మందెంట పోతుండు ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద వన్నె రూమాలు కట్టిండు ఎలమంద మందెంట పోతుండు ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద వన్నె రూమాలి కట్టిండు ఎలమంద అంగీలో నొంటిపై గొంగాడే సూకుండు అడ్డా పంచను బుడ్డ గోసి పెట్టుకుండు కిర్రు తోలు జోలు కాలాకు తొడిగిండు కంది జొన్న కొయ్య ఓలే ఎలమంద కముసు పిట్టోలే పోతుండు ఎలమంద ఏలేడంతా లేడు ఎలమంద 1000 మందాకు ఎదురొస్తాడు ఎలమంద మందెంట పోతుండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద వన్నె రూమాలు కట్టిండు ఎలమంద ఎక్కరాని తుమ్మాలెక్కి నరుకుతుండు వాగు వంకల్లో ఎన్ని దాటుతుండు ఎత్తైన గుట్టాలు ఎలమంద ఎన్ని ఎక్కువ తిరుగుతుండు ఎలమంద మందెంట పోతుండు ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద వన్నె రూమాలు కట్టిండు ఎలమంద మందెంట పోతుండు ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద. సూపర్. అసలు నీ వాయిస్ ఇంత పెట్టుకుని నీకు ఎందుకు అవకాశాలు రాలేదు ఇప్పటివరకు? మనకు అంటే ఎక్కడికి వెళ్ళి తిరగలేదు కావచ్చు, ఎవరిని అడగలేదు నువ్వు అవకాశాలు ఇప్పటివరకు. సో నువ్వు అంటే అమ్మాయిలకు సంబంధించినటువంటి ఏమైనా పాటలు పాడుతూ ఉంటావా? అమ్మాయిలకు సంబంధించినంటే ఇప్పటివరకు ఇంకా నేర్చుకోలేక పాడాలనే అవకాశం. ఏదైనా శ్రీకరణ పాటలు నీ దగ్గర ఉన్నాయా? అంటే ఇప్పుడు కొంతమంది వరకట్నం వేధింపులకు సంబంధించినటువంటి పాటలు ఉంటాయి, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా నీ దగ్గర? ఊళ్ళలో బాగా పాడుతూ ఉంటారు కదా వరద అంటే బావ మరదళ్ళ పాటలు, అవేమైనా వచ్చా? బావ మరదలకు సంబంధించినటువంటి పాటలు. గద్నకల్ సుమన్ అన్నది సిగ్గు సిగ్గాల నడుమ సుగ్గోలే మెరిసినట్టు అందా సంధాల భామ నన్నే లాగేసినట్టు పడమటి కుండాల వాడ పొద్దెక్కి పోయవేల పడుసు వన్నెల దాన్ని ఒలలో వేసినట్లు సిటుకు సిటుకు మందే నా గుండె సింద మందె సిన్నంగా నవ్వినావే సక్కటిదా సిన్నదానం మాటు మాటున కలిసి మనిషే దోచిన పోడా. సూపర్. అసలు అంటే ఒకేసారి ఆ పాట వినగానే నువ్వు గ్రహించగలుగుతావు వెంటనే? అంటే దాన్ని ఏమైనా రాసుకొని మళ్ళీ ఏమైనా ప్రిపేర్ కావడం అట్లాంటిది ఏమి ఉండదా? జస్ట్ ఓన్లీ వింటావు, యూట్యూబ్ లో విని నేర్చుకుంటావు. ఎన్ని డేస్ నేర్చుకుంటావు అట్లా? ఒక రోజు అంతే, ఒక రోజులో నేర్చుకుంటా, లేకపోతే ఒక 2-3 గంటలలో నేర్చుకుంటా. అంటే నీకు తెలుసా పాట పాడడానికి వాయిస్ ఇలానే ఉండాలి, బేస్ వాయిస్ ఉండాలి, మెలోడీ వాయిస్ ఉండాలి, ఇట్లా షార్ప్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అట్లా ఏమన్నా అంటే నీ వాయిస్కి ఏమన్నా తీసుకుంటావా, లేకపోతే జనరల్గా నీకు వచ్చిన వాయిస్? జనరల్గా వచ్చిన వాయిస్ వాడతా. ఏదైనా మార్చేది ఉంటే నాకు అనిపిస్తే మార్చుకుంటా. ఏం మార్చావు ఇప్పటి వరకు మార్చినటువంటి పాట? అంటే లేడీస్ వాయిస్ కార్డ్ ఇట్లా అనేది లేడీస్ వాయిస్ కార్డ్ మార్చుకుంటా అన్నట్టు. పాడతావా? బాధాకరం ఇట్లా బాధాకాడ ఇట్లా పాడాలి అట్లా మార్చుకుంటా. బాధాకాడ ఏ పాట పాడావు ఒకసారి పాడది? బాధ అంటే అయ్యయ్యో నా చిన్న నాటి బాధలు చూడయ్యో కళ్ళగాసి ఉన్న కన్నోళ్ళ తోడయ్యో అయ్యయ్యో అయ్యయ్యో నా చిన్న నాటి బాధలు చూడయ్యో కళ్ళగాసి ఉన్న కన్నోళ్ళ తోడయ్యో చెప్పులు కుట్టెటి వాడను నన్ను ఎర్రోడన్నారు ఎందరో ఎక్కిరించారు డప్పులు కొట్టెటి వాడను నన్ను ఎర్రోడన్నారు ఎందుకో ఎక్కిరించారు ఈ సృష్టికి మూలకర్త తాత జాంబోని చరితను అన్నాను కులమూలను విన్నాను మాయమైపోతున్న పల్లె పల్లె గొంతుల పాట నేనిచ్చి పాడినా అయ్యయ్యో అయ్యయ్యో నా చిన్న నాటి బాధలు చూడయ్యో కళ్ళగాసి ఉన్న కన్నోళ్ళ తోడయ్యో అయ్యయ్యో నా చిన్న నాటి బాధలు చూడయ్యో కళ్ళగాసి ఉన్న కన్నోళ్ళ తోడయ్యో. సూపర్ జనస్లో నీ వాయిస్లో ఒక ఇట్లా రిధం వచ్చేస్తుంది కదా పాడుతూ ఉంటే. అంటే ఇట్లా డప్పు కొడుతూ వాడుతూ ఉంటారు కదా పాటలు, సో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు వాడుతూ ఉంటావా? పాడుతూ ఉంటాను అక్క. సో ఊర్లలో కొంతమంది ఇట్లా కథలు చెప్తూ ఉంటారు, ఒగ్గు కథలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా అంటే మనకి చనిపోయినప్పుడు కూడా 1 ఇయర్కి చేసినప్పుడు కూడా కథలు చెప్పించడం, అట్లనే కాకుండా ఇప్పుడు మనం దేవుణ్ణి చేసుకునేటప్పుడు పట్నాలు వేసుకునేటప్పుడు కూడా కొంతమంది ఇట్లా చెప్తూ ఉంటారు. సో అవేమైనా నువ్వేమైనా అంటే చేయగలుగుతావా? అట్లా కథలు అనేది అట్లా బైన్ల వాళ్ళు అనేటోళ్ళు కొద్దిగా మనకి బాగా ఇష్టం బైన్ల అనేది. ఓకే. మట్టేడు మా ఊరాల ఎల్లమ్మ వీనారమ్మ
మట్టేవాడా మట్టేవాడా మా ఊరాల ఎల్లమ్మ వీణారమ్మ దేవి ఎల్లమ్మ. ఇట్లా బయట వాళ్ళే కొద్దిగా నేర్చుకున్నాక అవి కూడా నేర్చుకుంటున్నావు. బయలో నీకు నన్ను డప్పు కథలు పాడడానికి రా అని వాయించడం చెప్పి వచ్చు, ఫోక్ పాటలు పాడడం వచ్చు, ఒగ్గు కథలు వాళ్ళు చెప్పేటువంటి పాటలు పాడడం వచ్చు. అసలు ఎంత మెమొరీ కదా అసలు నీకు. అనుకుంటావా, నీకు నువ్వు ఫీల్ అవుతావా హ్యాపీగా? అయితేనక్క నాకు ఈ గొంతునందుకు నేను బయటకు వెళ్ళాలని అనుకుంటా. కానీ ఇప్పుడు కళాకారులకి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని నీకు తెలుసా జాను? అంటే నువ్వు చిన్న అబ్బాయివి, ఇప్పుడే డిగ్రీకి వెళ్తున్నటువంటి వ్యక్తివి కాబట్టి అవకాశాలు రావడం కూడా చాలా కష్టంగా ఉంటాయి. నువ్వు ఒక ఊరు నుండి వస్తున్నటువంటి అబ్బాయి కాబట్టి హైదరాబాద్లో ఉండడం కూడా చాలా కష్టము. అవకాశాలు రావాలన్నా మనం చాలా తిరగాలి. సో నువ్వు చదువుకున్న విధానం వేరుంటుంది, ఒక జాబ్ వచ్చింది. కానీ కళాకారులు అన్నప్పుడు చాలా అవమానాలు పడేటువంటివి ఉంటాయి. నువ్వు వాటన్నింటి రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావా మరి? ఉన్నానక్క, రెడీ, ఏదానికైనా సిద్ధం అనే దానికి మీద భరోసా పెట్టుకుని ఉన్నా. ఇప్పుడు మరి బోనాలు వస్తున్నాయి, ఏదైనా అవకాశాలు వస్తే పాడతావా? పాడతానక్క. బోనాలకు సంబంధించిన పాటలు వచ్చాయి ఏమైనా? బోనాలకు సంబంధించి అంటే ఇప్పటి వరకు ఎప్పుడు వాళ్ళే కానీ బోనాలు అవి ఇట్లా పాడతానక్క. ఊర్లలో అప్పుడప్పుడు ఎవరన్నా ఇట్లా కై కట్టి అట్లా అట్లా వాడేది. ఏం పాడతావు అప్పుడు? అంటే ఆయన బర్రెం కొట్టుకొని పోతున్నావు, ఆ బర్రెం కొట్టుకొని పోతుంటే ఆ పిల్లానికి అట్లా ఒక పాట అట్లా ఒక ట్రై చేస్తుంటా అట్లా. నీకే ఓన్ గా ట్రై ఏదైనా ఓన్ గా ట్రై చేసిన ఒక 2 లైన్స్ పాడి చూద్దాం. మా ఇంటికాడ ఒక ముసలాం ఉందక్క, అవ్వ మీద వాడినవా? ఒక అవ్వ ముసలాం ఏం చేస్తుందంటే పాపం రోజు ఆమె బిందెల నీళ్ళు తీసుకొని లోపల పెట్టుకోవాలి. ఆమె కష్టపడాలి, ఒక్కతే ఉంటుంది. అయితే ఏముంది ఒకనాడు ఏం చేసినా, ఏంది లచ్చక నీ కష్టమేంది, కష్టం చల్లగా ఉండా, నీ కష్టం నీపోని ఏం కష్టం చేస్తావు, నీ కొడుకుల దగ్గర సపరేట్ అవ్వగా ఏం చేస్తున్నావు అని వీడు ఉండి ఓవా ఏదాకా ఈ కష్టం నీకు అని ఆ రోజున ఇంటికాడ పోయి ఆ బిందె లోపల పెట్టి వచ్చేది, ఆ నీళ్ళ క్యాన్ లోపల పెట్టి వచ్చేది. అయితే ఏం చేయాలి తమ్మి, రోజు నాకు ఈ బాధ, నా కొడుకులేమో నన్ను చూసలేరాయే, నన్ను చేసలేరాయే, నాకు ఈ కష్టం చెప్తా అంటే జర నువ్వన్నా చూడతానంటే ఇక అట్లా చూద్దుంటాయి. సో నీకు చిన్నప్పటి నుండే నీ బాధలే నీకంటే వేరే వాళ్ళ బాధలు కూడా చూస్తూ చెప్తూ ఉంటావా? మీ డాడీ ఏమంటాడు? వద్దు పాటలు వద్దు, ఏమొద్దు, మంచిగా చదువుకొని మంచి జాబ్ చేయి, ఎందుకంటే మనమే ఆల్రెడీ కష్టాల్లోనే ఉన్నాము. అంటే మీరు ఓన్ ఉందా, మీకు పొలం ఉందా? పొలం లేదు, సొంత పొలం లేదు, వేరే వాళ్ళకి చేయడమే. అంటే మీరు కూలి పని చేసుకుంటేనే బతికేటువంటి వ్యక్తులు కాబట్టి మీ డాడీ వద్దు నాన్న ఇట్లా ఉంటదని చెప్పేసి ఏ రోజైనా చెప్తాడా? చెప్తాడక్క. అప్పుడు పాటలు అనేది ఏమవుతుంది బిడ్డ, చదువుకో, మంచిగా చదువుకుంటే జాబ్ తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది, లేకుంటే ఏదైనా మంచి పని నేర్చుకుంటే రేపు భవిష్యత్తులో ఇంట్లో మంచిగా అవుతామని చెప్తుంటాడు అక్క. మీ నాన్నగారి పేరేంటి? మల్లేశం. ఊర్లో అంటురా మల్లేష్ కొడుకు పాటలు పాడుతూ ఉంటాడు అని చెప్పేసి తెలుసు, ఊరు వరకు తెలుసక్క జాన్ పాటలు పాడతాడని. పాడిపించుకున్నారా ఎప్పుడైనా ఊర్లో? పాడిపించుకుంటారు అక్క. అంటే నువ్వు పాటలు పాడేటప్పుడు ఎవరైనా వెనక వెటకారాలు చేయడం, అవమానించడం చాలా విన్నాక అట్లా మస్తు బాధపడ్డ రోజులు ఉన్నాయి. నా ఫ్రెండ్స్ నన్ను చాలా బాధ పెట్టారు, నువ్వు ఏంది ఇట్లా వాడతావు, ఏంది ఇంకా ఇదే జనరేషన్, ఇదే పాటలు వాడతావు ఏదని, అట్లా చాలా ఇబ్బంది అది ఎదుర్కొన్నా దోస్తుల వల్ల, ఇట్లా ఫ్రెండ్స్ వల్ల. ఏ ఇయర్స్ లో అది నీకు? ఏ ఇయర్ లో జరిగింది? నేను ఇంటర్మీడియట్ స్థాయిలో ఎదుర్కొన్నా. ఇంటర్మీడియట్ లో ఇంటర్మీడియట్ లా అంటే నేను స్టేజ్కి పాట పాడుతుంటే కింద ఉండి హేళన చేసుడు, వాళ్ళు కింద ఉండి ఏం చెప్తావు ఇప్పుడు వాళ్ళకి? ఏం సవాల్ విసిరిచావు జాన్ మరి? కింద ఉంటే ఎట్లుంటుందో ఒకసారి స్టేజ్కి పైకి మాట్లాడితే గౌరవం వేరు ఉంటుంది అక్క. అట్లా అంటే స్టేజ్ ఎక్కితే అనేది వేరే ఉంటుంది, ధైర్యం అనేది. స్టేజ్ ఎక్కినాక పాడగలుగుతాం అనే ఒక భయం, పాడేటప్పుడు భయం ఉంటుంది. కానీ మైకు చేతిలోకి వచ్చి మనం పాట స్టార్ట్ చేసినామంటే ఆట ఆడుకున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు సేకరించినటువంటి పాటలు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి జాన్ ఇప్పటి వరకు? మినిమం ఒక 20-30 వాడుతుంటక్క. ఒక మన ఈ గిద్దెరం నర్సన పాట, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చానా ఉద్యమ పాట యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చానా, దళిత పురోమంటూ దండోర వాయించే దప్పు రమేష్ అన్నారా, ఊరు వాడ కూడా అంజన్న పాట యాదికొస్తున్నదిరా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చానా ఉద్యమ పాట యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా.
సో అంటే ఎప్పుడైనా నువ్వు స్టేజ్ మీద కాలికి గజ్జె కట్టుకొని ఆడినటువంటి రోజులు ఉన్నాయా? కాలేజీలలోనే అంటే కాలేజీలో అంటే స్కూల్లో ఇట్లా అంతా చేయలే కానీ కాలేజీలోకి వచ్చినాక డప్పు తీసుకొని పోయి కాలు గజ్జలు కట్టుకొని గోసేసుకొని గుంగడేసుకొని ఆడిన స్కూళ్ళలో. నేను వేసుకొని కూడా ఆడిన. ఏం పాట మీద చేసావు అప్పుడు? ఇప్పుడు ఫస్ట్ ఆడిన చూడసక్కని తల్లి డ్యాన్స్ అట్లా అదొకటి. నీకు గద్దర్ గారు అంటే బాగా ఇష్టం ఉన్నట్టు? ఇష్టం ఉన్నది గద్దరు అట్లా ఎగిరాలి. మన మధ్యలో లేరు కదా, ఆయనను గుర్తు చేసుకుంటే ఏమైనా పాట పాడగలుగుతావా? అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, లెగలో లెగాలేగలో లెగలో లెగాలేగలో నాగినగాలే నాగాలో నాగినగాలే నాగినగాలో, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, ఎట్టుల్లో మట్టి సిప్పవు ఎట్టుల్లో మట్టి సిప్పవు గాయిదోలా గండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా. సో చందు, నువ్వు పెద్ద అయ్యాక మరి ఏమవుదాం అనుకుంటున్నావు? అంటే చదువు ఆఫ్ చేసేసి ఓన్లీ కంటిన్యూగా పాటలు పాడదాం అనుకుంటున్నావు అవకాశాలు వస్తే, లేకపోతే ఏదైనా జాబ్ చేస్తూ పాడదాం అనుకుంటున్నావు? చదువుకుంటా పాటలు పాడదాం అనుకుంటున్నాను. అసలు నీ ఏం ఏంటి అసలు? ఫస్ట్ నీ గోల్? నా గోల్ అనేది సింగింగ్, యాక్టర్. చదువుతా అని చెప్పి మళ్ళీ చదువులో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఐఏఎస్ ఐపీఎస్ చదువులో అవన్నీ పెట్టుకోవాలి, ఐపీఎస్ ఇది పెట్టుకోవాలి. సో నీకు బాగా నచ్చినటువంటి గాయకులు ఎవరు? రచయిత అయినా కావచ్చు, కవులైనా కావచ్చు. ఏపూరు సోమన్న, గిద్దెరామ్ నర్సన్న, సుక్కరామ్ నర్సన్న, గద్నకల్ సుమన్. సో ఒక మాటలో చెప్పాలంటే నువ్వు గద్దర్ గారి గురించి ఏం చెప్తావు? గద్దర్ అంటే ఒక చాలా మంచి అనిపిస్తుంది. సో నెక్స్ట్ మిట్టపల్లి సురేందర్ గారు. మిట్టపల్లి సురేందర్ గారు పాట మొన్న అక్క అమ్మ పాట అని పాడింది. అమ్మ పాట అంటే మనం కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు వాడలే అమ్మ పాట. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట, మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గలు గిల్లేసి, అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. మూవీస్ చూస్తూ ఉంటావా? థియేటర్స్కి వెళ్ళి చూడడము. సో వస్తే హైదరాబాద్కి రావాలి కావచ్చు, ఏదైనా అక్కడ ఉంటాయా? సో బాగా నీకు ఇష్టమైనటువంటి మూవీలో ఏదైనా ఈ పాట బాగుంటుంది అని చెప్పేసి రోజు పాడుకున్నటువంటి సాంగ్ ఏంటి? మూవీలో అంటే పాటలు పాడుతూ ఉంటారా? స్నానాలకు వెళ్ళేటప్పుడు, వంట చేసేటప్పుడు ఇట్లా పాటలు పాడుతూ ఉంటారు కదా. మూవీలో పాట అంటే ఇప్పుడు ఎప్పుడు నేర్చుకోలేక మూవీస్ గురించి ఓన్లీ నీకు మొత్తం ఫోక్ ఇవే పాటలే కదా. సూపర్, థ్యాంక్ యూ జాను. సో మా కేఆర్ టీవీ నుండి నీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జాన్ చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాడు కానీ గొంతు మాత్రం చాలా దద్దరిల్లేటట్టుంది. సో ప్లీజ్ ఎవరైనా అంటే ఇప్పటివరకు మీరు ఇంటర్వ్యూ కంప్లీట్గా చూస్తే జాన్కి మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జానుకి ఎవరైనా ఒకవేళ ఫోన్ ఎవరైనా కొనివ్వాలనుకుంటే కూడా మా కేఆర్ టీవీని సంప్రదించి మీరు కంపల్సరీగా జానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కేఆర్ టీవీకి ఏంటంటే నేను ఒక మంచి ప్రయోజకుడు కావాలని, మంచి సింగర్ని కావాలని కేఆర్ టీవీని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క.